అందరికీ స్వాగతం. వాసవ్య నర్సింగ్ హోమ్ తరపున ప్రతి వారం గత 25 సంవత్సరాలుగా హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రకరకాల స్పెషాలిటీకి చెందిన వైద్యులు ఎందరో వచ్చి వివిధ టాపిక్స్ మీద పేషెంట్స్కి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు నెసెసిటీ ఆఫ్ సెక్సాలజీ అంటే సెక్సాలజీ ఆవశ్యకత గురించి మన డాక్టర్ సమరం గారు మనకు వివరంగా తెలియజేస్తారు. మీకు సమరం గారు ఇందులో సెక్సాలజీ విషయంలో ఎంతో నిష్ణాతులైన విషయం ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలుసు. ఆయన దీని ఒక్కటే దాని మీదే కాకుండా వివిధ మెడికల్ టాపిక్స్ మీద మొత్తం కలిపి 217 పుస్తకాలు రచించారు. త్వరలో ఇంగ్లీష్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆ పుస్తకం పేరు కాంప్రహెన్సివ్ కంపెనీ ఆఫ్ సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ ఆల్ సెక్సెస్. ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మన ఫేస్బుక్లో కూడా అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా చూసి చివరిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవలసిందే కోరుతున్నాం. ఇప్పుడు సమరం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా నమస్కారం. ఈ సభకి అధ్యక్ష వేస్తుంటే రవి గారికి కూడా అభినందనలు. ఈ రోజున మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడుకున్నాం. నేను దీని గురించి చాలా కొంత ఒక అరగంట పావుగంట మాట్లాడతాను. ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే తర్వాత ప్రశ్నలు అడగండి. ఈ రోజున మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే నెసెసిటీ ఆఫ్ సెక్సాలజీ. సెక్సాలజీ అంటే సెక్సాలజీ యొక్క ఆవశ్యకత అన్నది. సెక్సాలజీ అంటే అందరికి తెలుసు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేసేటి సైన్స్. సెక్షువల్ సైన్స్ లైంగిక సమస్యల గురించి తెలియజేసేటి శాస్త్రీయ విజ్ఞానం. అంచేత ఎందుకు ఈ లైంగిక విజ్ఞానం యొక్క ఆవశ్యకత దేనికి, దీంట్లో ఏం చెప్తాము అంటే, మనిషికి ఒక మామూలుగా అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఒక టీనేజ్ అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేటికల్లా వాళ్ళు ఒక ప్రత్యేక వ్యక్తిత్వం పెంపొందుతుంది. ప్రత్యేక వ్యక్తిత్వం అంతకుముందు వాళ్ళల్లో లేని ప్రత్యేకమైన ఆలోచన వస్తాయి, ప్రత్యేక ప్రవర్తన వస్తుంది. అలాగే శరీరంలో కూడా రకరకాల మార్పులు వస్తాయి. అలాగే నేను ఆడదాన్ని ఆడపిల్ల అనుకుంటే మగాడని మగాడు అనుకుంటాడు. అలాగే డెవలప్మెంట్ కూడా మగవాడుగా డెవలప్ అవుతాడు, ఆడపిల్ల ఆడపిల్లగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళ రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళ లైంగిక శక్తి మీద ప్రభావం చూపిస్తాయి. రకరకాల షుగర్ వ్యాధి ఉంటే, లేకపోతే ఒక బ్లడ్ ప్రెషర్ ఉంటే, ఇంకో వ్యాధి ఉంటే కూడా అవి కూడా థైరాయిడ్ ఉంటే, ఇవన్నీ కూడా వాళ్ళ లైంగిక శక్తి మీద ప్రభావం చూపిస్తాయి. ఈ రకంగా ఆరోగ్య సమస్యలను కూడా ఈ సెక్సాలజీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే మనకి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, లైంగిక ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళకి సంబంధించినవి కూడా అన్నీ చేయడం ఉంటుంది. దీని నుంచి వాళ్ళు ముఖ్యంగా బయాలజీ, సైకాలజీ, మెడిసిన్, అలాగే సోషల్ సైన్స్, సమాజంలో కూడా దీనికి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇక్కడ దీంట్లో సెక్సాలజీలో అంటే లైంగిక విజ్ఞానంలో చర్చించడం ఉంటుంది. ముందు మీకు డీటెయిల్గా అది గురించి చెప్పాను, తర్వాత 1 by 1 వెళ్దాం. నెక్స్ట్, వై సెక్సాలజీ ఆఫెన్ ఇగ్నోర్డ్. ఇప్పుడు నేను చెప్పాను ఎంతో ఇంపార్టెంట్ అని. ఎందుకని? మనిషి ఆలోచనలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, ఆరోగ్యాన్ని కానివ్వండి, అది ప్రభావం చేస్తుంది. ఇంత ఇంపార్టెంట్. అలాగే మన ఆరోగ్య సమస్యలు కూడా లైంగిక స్ఫుటత్వం మీద ఎంత ప్రభావం చూపిస్తాయి. అంచేత వీటన్నిటి గురించి ఎంత ఇంపార్టెంట్ టాపిక్ని ఎందుకు మాట్లాడకూడదు. ఒక ఆడపిల్ల ఇంట్లో ఓ సెక్స్ సంబంధించిన కథ చెబుతానుకోండి, పుస్తకం చదువుకోండి, ఆడపిల్ల బుద్ధి లేదు, ఆడదానివి, ఈ మాటలు మాడతావా అని పెద్దవాళ్ళు తిడుతుంటారు. వాళ్ళకే అవసరం ఉంది కానీ తిడతారు. అలాగే మగపిల్లలు ఏదైనా మాట్లాడుతుంటే సిగ్గు లేదు, సెక్స్ కబుల్ మాట్లాడతాం అంటారు.
అంటే చిన్నప్పటి నుంచి కుటుంబ స్థాయి నుంచి పెంపకం నుంచి కూడా ఈ సబ్జెక్ట్ని తప్పుగా చూడడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా దీనంతా కారణం ఏంటి, మనకి సెక్సాలజీ అనే సబ్జెక్ట్ గురించి, లైంగిక విజ్ఞానం గురించి అవగాహన రాహిత్యం వల్లే ఇదంతా జరుగుతున్నాయి. అలాగే సమాజంలో రకరకాలైన మూఢనమ్మకాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా దీంట్లో చేశాయి. అంచేత రైజింగ్ సెక్షువల్ హెల్త్ ఇష్యూస్, అలాగే సెక్షువల్ డిస్ఫంక్షన్, నపుంసకత్వం అంటాం, కొంతమంది మానసిక నపుంసకత్వం, శారీరక నపుంసకత్వం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఎందుకు సెక్స్లో ఫెయిల్ అయిపోతున్నారు? పటుత్వం, మంచి పటుత్వం ఉండి కూడా లైంగిక పటుత్వం కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. ఎన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో కంప్లీట్గా లైంగిక విజ్ఞానంలో తెలియజేయడం ఉంటుంది. అందుకోసం ఇది చాలా ఇంత ఇంపార్టెంట్ దాన్ని సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్ల, అజ్ఞానం వల్ల, అపోహల వల్ల దాన్ని అంతా తిరిగించేది సెక్సాలజీ. సెక్షువల్ హెల్త్ యాజ్ హ్యూమన్ హెల్త్ వాటి తెలుసుకోవస్తుందంటే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మరి ఆరోగ్యం మహాభాగ్యనుడు లైంగిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. లైంగిక సమస్యల గురించి అవగాహన, లైంగిక ఆరోగ్యం గురించి అవగాహన అనేది చాలా అవసరం. అంటే సెక్షువల్ హెల్త్ యాజ్ హ్యూమన్ హెల్త్, మన శారీరక ఆరోగ్యం మనం చక్కగా ఉండాలి, ఆరోగ్య మహాభాగ్యాలు అంటున్నాము. అది బాగుండాలంటే లైంగిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండాలి. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు. ఇప్పుడు ఇలాగా ఎందుకని ఈ లైంగిక ఆరోగ్యం అంటే ఏంటి, మనకి రకరకాల సుఖవ్యాధులు మన సమాజంలో చూస్తాం. లైంగిక వ్యాధులు, సుఖవ్యాధులు, ఒక వేసి దగ్గరకో ఇంకో స్త్రీ దగ్గరకు వెళ్తారు, అలా ఒక అమ్మాయి ఇంకో అబ్బాయి దగ్గరతోనూ వాళ్ళకి వ్యాధులు దొరుకుతాయి. మరి అవి వాళ్ళకి అనారోగ్యంకి వస్తుంది ఆ వ్యాధుల వల్ల. ఆ వ్యాధుల వల్ల ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి సెక్స్లో పాల్గొంటే వస్తుంది. 195 మందికి సెక్స్లో పాల్గొంటేనే ఆ వ్యాధి వస్తుంది. మరి ఏమిపోతుంది? దానికి మన శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది లేదా? అంటే సెక్షువల్ హెల్త్ లేకపోతే మన తక్కిన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దానికి ఎందుకు ఎయిడ్స్ వ్యాధి ఎంత తెచ్చిపెట్టుకుంటున్నారు, సుఖవ్యాధి ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నారు, సెక్షువల్ ట్రాన్స్మిషన్, ఇదంతా కూడా లైంగిక ఆపరమైన ఆరోగ్య అవగాహన లేకపోవడం వల్ల. అలాగే ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంకా 13-14 రజస్సులు కూడా కాకుండానే కొద్దిపాటిగా వాళ్ళల్లో ఒక లైంగిక ఆలోచనలు, ఒక అబ్బాయి సెక్స్లో పాల్గొంటారు. ఆ అబ్బాయి ఇంకా బయసు కూడా కాదు, లేదు చిన్నపిల్ల బయసు అయి ఉంటుంది, రజస్ రావచ్చు. అయినా ఏదో ఒక ఆవేశంలోనూ ఆనందం దేంట్లో సరదాగానే పాల్గొంటుంది. ఒక్కసారి కడుపు ఏంటి, ఒక్కసారి కడుపు వచ్చింది ఏంటి అంటారు. అర్థం ఏంటి? వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల, లైంగిక విజ్ఞాన అవగాహన లేకపోవడం వల్ల, సమాజంలో మన ఎడ్యుకేషన్లో అవగాహన కల్పించకపోవడం వల్ల కుర్రవాళ్ళు చిన్న వయసులోనే లైంగిక చెప్పుకోకుండా దాచుకుంటారు, తిడతారు అని ఉంది. అది ముదిరి కనపడి ఇది అవుతుంది. సిఫిలిస్ లాంటి జబ్బు, కొరుకుడు పుండు ఏర్పడుతుంది. ఆ కొరుకు పుండు నొప్పి ఉండదు, నొప్పి లేదు ఊరుకుంటారు. చివరికి అది పెరిగి 3వ దశ, 2వ దశ, 3వ దశ వెళ్ళిపోయి చివరికి అది గుండె పెరుగుదలకి, మెదడు జబ్బులకి, లివర్ పాడవడానికి, కిడ్నీ పాడవడానికి, శరీరంలో ఎన్నో రకాలైన బాధలకు మొదలవుతుంది. బాధ లేని పుండు భయంకరమైన కాంప్లికేషన్కి దారం అవుతుంది, కారణం అవుతుంది. ఎందుకైంది? ఆ లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల. కానీ మన లైంగిక విజ్ఞానం రాణిస్తున్నామా? రానివ్వట్లేదు. అంటే లైంగిక అంటే సెక్షువల్ హెల్త్ యాజ్ హ్యూమన్ హెల్త్, లైంగిక విజ్ఞానం సమానంగా మన శారీరక ఆరోగ్యం మామూలు ఆరోగ్యంతో సమానమైనది. అది గుర్తించాలి. మన ఊరికి ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. కానీ లైంగిక విజ్ఞానం తెలియపోతే ఇంత ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తే ఫలితం ఏముంది? నువ్వు మంచి ఆరోగ్యం తీసుకో, మంచి ఆహారం తీసుకుంటే రోజు చక్కగా వ్యాయామం చేస్తే నీ ఆరోగ్యం బాగుంది. లైంగిక విజ్ఞానం ఉండదు. ఏదో ఒక అమ్మాయి ఒక ఆవేశంలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, అమ్మాయి దగ్గర రోగాలు ఉంటాయి, వాడికి ఆరోగ్యం చెడిపోయింది.
ఎంత నువ్వు బ్యాలెన్స్ డైట్ తీసుకున్నా, సమతుల ఆహారం తీసుకున్నా, ఎంత రోజు యోగా చేసినా, లైంగిక విజ్ఞానం లేకపోతే అయిపోయింది వాడు బతుకు. లైంగిక విజ్ఞానం అయితే అమ్మాయి బతుకు అయిపోయింది. అంచేత ఆరోగ్యం గురించి, మామూలు ఆరోగ్యం గురించి ఎంతగా అవగాహన కావాలో లైంగిక విజ్ఞానం అవగాహన కూడా అంతే ముఖ్యము. సెక్స్ హెల్త్ యాజ్ హ్యూమన్ హెల్త్, మానవ శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో లైంగిక విజ్ఞానం కూడా అంత అవసరం. అందుకే నెసెసిటీ ఆఫ్ సెక్సాలజీ అని వాళ్ళ టాపిక్ వచ్చింది. అలాగే అట్ ఎగ్జాంపుల్ ఎక్కువ అండర్స్టాండింగ్ నాట్ సైలెంట్, చేత ఊరికి సైలెంట్గా ఉండొద్దు, విషయం తెలుసుకోండి. అలాగే సెక్సాలజీ రిక్వెస్ట్ డాక్టర్స్ అండ్ థెరపిస్ట్స్ టు ది కాంప్రహెన్స్ కేర్. అంచేత చాలామంది డాక్టర్లు కూడా సరైన అవగాహన లేదు. నేను అస్పైన్ చేస్తున్నావా, ఇంకేముంది, నీ ఆరోగ్య చికిత్స ఉన్నారు, చెప్పే డాక్టర్లు ఉన్నారు. అందులో పూర్వకాలం డాక్టర్లు అంటారు, అది ఆయుర్వేద డాక్టర్లు, లేదా యునాని డాక్టర్లు, హస్తప్రయోగం. ఇంకేముంది, నీ వీర్యం పోగొట్టేస్తున్నావు, నువ్వు పనికి రాకుండా పోతావు. వాళ్ళకి తెలిసింది అంతే. నువ్వు హస్తప్రయోగం చేసావా, నీ ఆరోగ్యం చనిపోతుంది, నీ క్షీణించిపోతావు, నీ బతుకు నాశపోతుంది, నీ ఆయుష్యం జరిగిపోతుంది అంటారు. ఏ హస్తప్రయోగం మామూలు సెక్స్ ఎంతో హస్తప్రయోగం అంతే. పెళ్ళేవాడు జీవితాంతం సెక్స్లో పాల్గొంటాడు, హస్తప్రయోగం చేసి రెండు ఒకటే. సెక్స్లో పాల్గొనడం ఎంతో, ఆ పెళ్ళాక భార్య కలిసి ఉండడం కూడా అంతే, ఏమోదు. కానీ రకరకాలంటి డెవలప్ కాని సైన్సెస్ వల్ల ఈ ఆయుర్వేదం కానీ, యూనాని కానీ, సిద్ధ కానీ, ఇవన్నీ ఇవన్నీ కూడా డెవలప్డ్ కాని సైన్స్. మోడర్న్ మెడిసినే సరైన అవగాహన కలిగించేది, శాస్త్రీయమైంది, శాస్త్రీయ విజ్ఞానం కలిగింది. మోడర్న్ మెడిసిన్ డెవలప్ కానంత వరకు వీర్యం ఎంతో విలువైంది, అది పోతే మనిషి నిసరిపోతాడు అని భయం, అస్తమయం చేసి ఏమైపోతాడో అని భయం కలిగించడం, దాంతో బుర్ర చెడగొట్టుకోవడం. నిజంగా వాడు సెక్స్ సమస్య ఉన్నా, అమ్మో నేను అస్తమయం చేసాను కనుక నేను సెక్స్ పని కాబట్టి పెళ్లి రోజు మొట్టమొదటి రాత్రే వాడు భయంగా ఉండి ఫెయిల్యూరు. కానేంటి, లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల. అంచేత ఎంతో ఇంపార్టెంట్ లైంగిక విజ్ఞానాన్ని మనలో ఉన్నటువంటి భయాల వల్ల, అనుమానాల వల్ల, అపోహల వల్ల, మూఢనమ్మకాల వల్ల మనం పొందకుండా ఈ బతుకులు నాశనం చేసుకుంటున్నాం. అందుకనే దీని గురించి క్రానిక్ కండిషన్స్ అండ్ సెక్షువల్ వెల్బీయింగ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, షుగరు, బీపీ అండ్ క్యాన్సర్ మొదలైనవి కూడా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఆరోగ్య శక్తి, ఆ లైంగిక విజ్ఞానం, లైంగిక శక్తి మీద పట్టుతో మీద సెక్సాలజీ సపోర్ట్స్ మేనేజింగ్ చేంజెస్. సెక్స్ ఎవరికైతే లైంగిక విజ్ఞానం ఉంటుందో వాళ్ళు ఈ షుగర్ వల్ల, షుగర్ కంట్రోల్ పెట్టుకోకపోతే నాకు డయాబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అవుతుంది, అంచేత నేను సెక్స్ లైంగిక పట్టుతో కోల్పోతాను. అంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. బీపీ ఉంది, బీపీని కంట్రోల్ పెట్టిపోతే లైంగిక పట్టుతాన్ని కోల్పోతాను, అది బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి. ఇలాగ అవగాహన కలుగుతుంది. ఎందుకు లైంగిక పట్టుతం కోల్పోతుంది, ఎందుకు సమస్యలు వస్తాయి. మగవాడికి షుగర్ ఉంటుంది, షుగర్ ఉంటే ఎవరికేమో పురుషాంగం మాటికి పుండుగా ఏర్పడుతుంటుంది, దానికి ఏదో మందులు పడుతుంటాడు. కానీ మూల కారణం సెక్స్లో పాల్గొన మూల కారణం ఏంటి, ఎందుకు వీక్ అయిపోతున్నాడు, షుగర్ వల్ల. షుగర్ కంట్రోల్ పెట్టుకో, బీపీని కంట్రోల్ పెట్టుకో, థైరాయిడ్ కంట్రోల్ పెట్టుకో. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, లైంగిక విజ్ఞానం ద్వారా తెలుస్తుంది. వీటి గురించి అవగాహన అంతే. షుగర్ బెల్ట్ వేసుకున్నాక షుగర్కి పర్వాలేదు అనుకుంటాడు, ఇక్కడ తుస్సు సంసార జీవితంలో పరిగణ పోతాడు. బీపీ ఉంది, బెల్ట్ వేసుకున్నా కదా పర్వాలేదు అనుకుంటాడు, నాకేం బాధ లేదు అనుకుంటాడు. ఏం బాధ, అసలు బాధ పెళ్ళం ఏంటి, వేస్ట్ పేలో ఉంటుంది. ఏ బతుకులు నాశనం. ఆనందకరమైన జీవితం, సుఖప్రదమైన జీవితం మన అజ్ఞానం వల్ల, మన మూఢనమ్మకాల వల్ల మనం పాడు చేసుకుంటాం. అందుకే కావాలి లైంగిక విజ్ఞానం సమానంగా. అది ఇగ్నోరెన్స్, దిస్ ఈజ్ నాట్ కన్జర్వేటివ్, ఇట్ ఈస్ హార్మ్ఫుల్. మనకి తెలియకపోవడం, విషయజ్ఞానం లేకపోవడం అనేది చాలా నష్టదాయకము. అంటే లైంగిక విజ్ఞానం తెలియపోవడం ఎంతో నష్టం కలిగిస్తుంది.
మెంటల్ హెల్త్ అండ్ సెక్షువల్ ఐడెంటిటీ. మానసిక ఆరోగ్యం కూడా కావాలి. మానసిక ఆరోగ్యం సప్రెస్డ్ సెక్షువల్ ఐడెంటిటీ ఆఫెన్ లీడ్స్ టు యాంగ్జైటీ, డిప్రెషన్, సెల్ఫ్ హార్మ్. సెక్షువల్ ఐడెంటిటీ కొంతమంది ఇప్పుడు కొంతమంది హోమోసెక్షువల్ స్వలింగ సంపర్కం కొజ్జాలు అంటారు, అలాగే ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు అంటున్నాం. అలాగే హోమోసెక్షువల్ అంటే ఒక మగాడి మీద మన మనసు కలుగుతుంది, ఒక ఆడదాని మీద మనసు కలుగుతుంది, ఆడదాని మగాడి మీద మనసు కలుగుతుంది, ఆడదానికి ఆడదాని మనసు కలుగుతుంది, మగాడి మీద మనసు కలుగుతుంది. కొంతమంది మగవాళ్ళు ఆడదానిలాగా మారిపోతారు. రోడ్డు మీద చూస్తాం కొజ్జాలు ఆడేవాళ్ళని. వాళ్ళందరికీ ఏంటి, వాళ్ళు కావాలని అవ్వలేదు. వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళలో జన్యుపరమైనటువంటి డిఫెక్ట్ ఉంటుంది. మనం అంతా ఇలా ఉన్నామంటే మన శరీరంలో మనం మాట్లాడుతున్నామన్నా, మనం చేస్తున్నా, మనం పని చేస్తున్నా, ఆలోచిస్తున్నామన్నా, మన శరీరంలో ఎదుగుతుందన్న దానికి మన శరీరం, మన కణాల్లో జన్యువులు అని ఉంటాయి. మన అమ్మా నాలుగు రూపురేఖలు మనకు వస్తాయి. ఎందుకు వస్తాయి? జీన్స్ ప్రకారంగా వస్తాయి. అమ్మా నాలుగు షుగర్ ఉంటే మనకి షుగర్ వస్తుంది, అమ్మా నాలుగు బీపీ ఉంటే మనకు వస్తుంది, అమ్మా నాలుగు గుండె జబ్బు ఉంటే మనకు వస్తుంది, అమ్మా నాలుగు క్యాన్సర్ ఉంటే మనకు వస్తుంది, అమ్మా నాలుగు థైరాయిడ్ ఉంటే మనకు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? జన్యుపరంగా. అయితే కొన్ని జన్యువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి, మ్యూటేషన్ అంటాం. అమ్మా నాలుగు లేని జబ్బు కూడా మా ఫ్యామిలీ ఎవరికి లేండి, వీడేంటండి ఇలా కొజ్జలా తయారంటారు. అవును, మారుతారు. వాడు కొజ్జాల పని ఏం చేశాడు? వాడేమో ప్రతివాడు ఎవరు పట్టించుకోతే ఇల్లు వదిలేసి పారిపోయి ఆ కొజ్జాలతో కలిసిపోతారు. ఎవరు పట్టించుకోరు, కొజ్జగర్రా అంటారు. ఇంక ఈ బతుకంటే ఆ బతుకని అంత అమ్మానాలు ముద్దుగా పెంచినవాడు 15-16 ఏళ్ళు చికెన్లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. బొంబాయి పోతున్నాడు, ఢిల్లీ పోతున్నాడు, కలకడా పోతున్నాడు, అక్కడ వాళ్ళ మధ్య పడిపోతున్నాడు. వాళ్ళ దగ్గర ఎంత చదువుగా బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంఏలు చేసిన వాళ్ళు, లెక్చర్స్గా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి భరించలేక ఈ జనంతో ఉండలేక కొజ్జాగర్ర అడగల్లా అంత చదువుకుని వెళ్ళిపోతారు. కానీ లేకపోతే వాళ్ళ దానిలో ఎంత సప్రెస్ సెక్షువల్ ఐడెంటిటీ లీడ్స్ టు యాంగ్జైటీ, డిప్రెషను, సెల్ఫ్ హార్మ్. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు కొజ్జాగడ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఎందుకు తెచ్చిపోయాడు తెలియదు, ఆ కారణంగా ఊపిపోసుకున్నాడు అంటారు. కానీ అర్థం చేసుకో, సమాజం అర్థం చేసుకుని అదే చెప్తాను. మీ అబ్బాయి చక్కగా ప్రేమ పెంచుకున్నారు కదా, వాడు కొజ్జాలాగా వాళ్ళకి జన్యుపరంగా మార్పు వచ్చింది, మ్యూటేషన్ అంటాము. దానికి మనం ఏం చేయలేం? చెప్పండి జనాలకి, మీ ఇంతవరకు మీ అబ్బాయి అనుకున్నాం, కానీ వాడు ఆడపిల్లలాగా ఉంది, వాడు శారీరకంగా మగాడే కానీ మానసికంగా ఆడది, వాడు మేము అమ్మాయికి పెంచుకుంటాం అని చెప్పండి అంటాం. ఎవడు రెడీ అవ్వడు. దేవుడు ఇచ్చిన పెట్టలు అంటారు కదా, ఇది కూడా దేవుడే తయారు చేశాడు, ఎందుకు తీసుకోకూడదు? యాక్సెప్ట్ చేయండి. మీరు ఇంతకాలం పెంచిన బిడ్డని 15 ఏళ్ళు పెంచి చదివించారు. కొంతమంది ఇంజనీర్లు అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు. వాళ్ళు కొజ్జాలతో కలిసిపోయారు. మావాడిని అనుకుందాం, అబ్బాయి అనుకుందాం, అబ్బాయిలాగా మారుతాడు, అబ్బాయిలాగా ఎందుకు ఉంచుకోకూడదు? మన మైండ్ సెట్, మనలో తప్పుంది, వాళ్ళలో తప్పులేదు. కారణం ఏంటి? మనకి జెనెటిక్గా మనకి అవగాహన లేకపోవడం వల్ల, జీన్స్ గురించి అవగాహన లేకపోవడం వల్ల. అంచేత దాని గురించి సరైనటువంటి నాలెడ్జ్ కావాలి. అంటే సెక్సాలజీ ఎంకరేజెస్. సెక్సాలజీ ఏం చేస్తుంది? ఇది నీ తప్పు కాదు, నీలోని పుట్టుకతో వచ్చిన మార్పు వల్ల వచ్చింది. అంచేత నువ్వు యాక్సెప్ట్ చేయి, తక్కువ యాక్సెప్ట్ చేసి చూద్దాం అంతే. దీనికి నిశ్చిత సెక్సాలజీ అవసరం దేనికోసం అంటే ఈ రకంగా అవగాహన పెంపొందడం కోసం. ట్రామా అండ్ రికవరీ. సర్వైవర్స్ ఆఫ్ ది అబ్యూస్ అండ్ వైలెన్స్ నీడ్ టు ఇన్ఫార్మ్డ్ ప్రొఫెషనల్స్. సెక్సాలజిస్ట్ ఆర్ ట్రైన్ టు హ్యాండిల్ కాంప్లెక్స్ డ్రామా విత్ ఎంపతి. ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లల్ని రేప్ చేస్తారు. ఇళ్లలో అంకులే, ఎవడో కూడా బయట అడుగు కాదు, ఈ పక్కింటి వాడు చిన్న పిల్లలతో, అబ్బాయిలతో హోమోసెక్స్ చేస్తారు, అమ్మాయిలతో సెక్స్ చేస్తారు. వాళ్ళు ఇంకా పెద్ద రజస్సులు కూడా కారు. మనం చూసుకొని నిన్న మన హైదరాబాద్లో అందాల పోటీ విశ్వసుందరిల పోటీ జరిగింది. అమ్మాయి అందరిది ప్రపంచం ఎంతమంది అందగత్తెల యొక్క పోటీ జరిగింది. దాదాపు 150 దేశాలు దాదాపు నుంచి పైగా వచ్చారు. వాళ్ళు ఎంతమంది చెప్పారు? వాళ్ళు ఎంతమందో చిన్నతనంలోనే
ఎవడో వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా లైంగికమైన పరమైన దీనికి వాళ్ళు లోన్ అయ్యారు, వాళ్ళు రేపుకు గురయ్యారు, ఎంతో బాధపడ్డాము అని చెప్పుకున్నారు. చివరికి వాళ్ళు దాన్ని బయటపడ్డారు. ఆ ట్రామా నుంచి మానసిక బాధ ఇదంతా ఉన్నారు. ఈ సెక్సాలజీలో ఇలాంటివన్నీ కూడా సింపతిగా ఆలోచించి వాళ్ళని మళ్ళీ మామూలు సమాజంలో అందరు, లేకపోతే నాకేదో తప్పు జరిగిపోయింది, నన్ను చెప్పి నిజంగా నిజం చేసుకుని బతకలేరు, నాకు జరిగింది, నా శీలం పోయిందని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక చదువుల పైకి రారు, ఉద్యోగం సరి చేయరు, ఏ వృత్తి సరి చేయరు. సెక్సాలజీలో ఈ రకంగా వాళ్ళందరికీ మానసికంగా ఉన్న వ్యధల్ని తొలగించి వాళ్ళ మామూలు మనుషులు. దట్ ఈజ్ సెక్సాలజీ. అంచేది ఇది కావాలి మనకి సమాజంలో. ప్రతి మనిషి ముఖ్యమే. యు ఆర్ ఇంపార్టెంట్, ఐఆమ్ ఇంపార్టెంట్, ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. వాడు ఎవడో ఒకటి రేపు చేసి మాత్రం అమ్మాయి పద్ధతి నాశనం అయిపోవాలా, ఎవడో ఒకటి బలాత్కారం చేసిన అమ్మాయి పద్ధతి నాశనం అయిపోవాలా, ఎవడో బలాత్కారం చేసి హోమోసెక్స్ చేస్తాడు అంతంత వాడు పనికి రాకుండా పోవాలా, వాడు మానసికంగా కుంగిపోవాలా. అవసరం లేదని చెప్పి వాడిని తయారు చేసేది ఏం లేదురా, న్యాచురల్గా కొంతమంది వాళ్ళు చేస్తారు అని చెప్పి నువ్వేం మామూలు ఉండు, ఏం బాధపడకు చెప్పి వాడిని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి ఉంటుంది? ఇలాంటి అవగాహన, లైంగిక విజ్ఞానం ఉన్నవాడు. సెక్స్ ఎడ్యుకేషన్ నెసెసిటీ, నాట్ ఏ లగ్జరీ. సెక్స్ ఎడ్యుకేషన్ లైంగిక విజ్ఞానం అనేది అత్యవసరం. ఏదో సరదా కాదు, సరదా కోసం కాదు, ఏదో కబుర్లు శృంగారపరం కబుర్లు చెప్పడం. అమ్మాయి ఏదో మన కథలు ఉంటాయి, శృంగార కథలు కాదు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే. చాలామందికి సైన్స్కి మామూలుగా ఎరాటిక్ సెక్స్కి తేడా తెలియదు. మనం సెక్స్ ఎడ్యుకేషన్ చెబుతామంటే వాళ్ళు చూసి ఏదో బూత్ కబుర్లు, బూత్ విషయాలు చెబుతున్నాం. బూత్కి సైన్స్కి తేడా తెలియదు. ఎవరు సెక్స్ ఎడ్యుకేషన్ మాట్లాడుతుంటే వాడు బూతులు చెబుతారు, బూత్ కబుర్లు చెబుతారు. బూత్ కబుర్లా చెప్పేది మనకు సంబంధించిన సైన్స్, మనకు సంబంధించిన విజ్ఞానం. ఇప్పుడు మన బాటనీ జువాలజీ చదువుతారు, బిఎస్ చదువుతారు, జువాలజీ చదువుతారు. వాడు కప్పల గురించి, ఎలకల గురించి, వానపాముల గురించి, ర్యాబిట్స్ గురించి అన్ని చదువుతారు. వాళ్ళ గురించి ఎవరు చదువుకోరు. ఎంబసీ చదువుతాడు, దాని నిండా కప్పలు, ఎలకలు, ర్యాబిట్స్, పాములు, వాడన్నీ చదువుతారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు చదువుకోరు. అది మన ఈనాడు మన దుస్థితి. ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. నేనేమిటి మన ఆధ్యాత్మికలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, నువ్వేమిటి తెలుసుకో అని ఆధ్యాత్మిక చెబుతుంది. అలాగే ఈ చదువులో కూడా నేను ఏమిటి అది ముందు వాడు నేను ఏమిటి నీకు తెలుసుకో, నువ్వు బయట గురించి తెలుసుకోడు. వాటయాం అనేది అక్కడ ఆత్మ పరమాత్మ కాదు, ఇక్కడ తెలుసుకో. ముఖ్యంగా తెలిసింది ఏమిటంటే నా గురించి పూర్తి అవగాహన నాకు కావాలి, నా శరీరం గురించి నాకు అవగాహన కావాలి, నా మనసు గురించి నాకు అవగాహన కావాలి, నా సమస్య గురించి నాకు అవగాహన కావాలి, నాకు సమాజానికి ఉన్న అనుబంధం గురించి నాకు అవగాహన కావాలి, నాకు నా భార్యకి మధ్య అనుభవం తెలియాలి, నాకు నా పిల్లల గురించి నా అనుభవం నాకు తెలియాలి. అది సెక్సాలజీ చెప్పేది. అందుకని సెక్స్ ఎడ్యుకేషన్ నెసెసిటీ, నాట్ ఏ లగ్జరీ. అదే దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఇది గురించి సెక్సాలజీ సరైన ఉందో ప్రజారోగ్యం కూడా చక్కగా ఉంటుంది. లేకపోతే సుఖవ్యాధులు, ఎయిడ్స్. ఇప్పుడు ఎయిడ్స్ ఎంత కొంతకాలం కింద ఒకనొకప్పుడు ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎయిడ్స్ వ్యాధి వచ్చి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోయారు. కారణం ఏంటి? ఇలాగ సెక్స్లో పాల్గొంటే జబ్బు తగులుతుంది తెలియదు వాళ్ళకి. లక్షల మంది సౌత్ ఆఫ్రికా వెళితే, మేము ఆఫ్రికా వెళ్ళాం, ఆఫ్రికా ఖండం వెళితే అక్కడ సరైన జ్ఞానం, చదువు లేకపోవడం వల్ల, అవకాశాలు లేకపోవడం వల్ల, అక్కడ సరైన లేకపోవడం వల్ల అక్కడ 70%, 100 మందిలో 50 మందికి, 60 మందికి, 70 మందికి ఎయిడ్స్ ఉంది. అందరూ ఎయిడ్స్ రోగులే.
బతుకులు హీనమైన బతుకులకు మేము చూశాను. కళ్ళారా విశ్వరూపం, ఎయిడ్స్ ఒక విశ్వరూపాన్ని నేను ఆఫ్రికాలో సబ్సాహారన్ కంట్రీలో చూసి వచ్చాను నేను. కారణం అవగాహన రాయించాం, సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అక్కడే ప్రజారోగ్యం దెబ్బతింటుంది. అందుకని సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం ఉంది. విత్ బస్టింగ్ త్రూ సైన్స్. ఇలాంటి అనుమానాలు కూడా సరే విజ్ఞానం ద్వారా పోతాయి. ఏంటి మాస్టర్బేషన్ కాసు బ్లైండ్, అస్తమయం చేస్తే గుడ్డ కళ్ళు చూపు దెబ్బతిపోతుంది అంటారు. నిజమా? ఏమీ లేదు, ఏమీ లేదు. హోమోసెక్షువాలిటీ ఈజ్ ఎ డిసీజ్. స్వలింగ సంపర్కం అనేది ఒక డిసీజ్ అండి, కాదు, జెనెటిక్ అబ్నార్మాలిటీ. అంచేత ఇదేంటి ఒక సైన్స్. ఆ సైన్స్ తెలుసుకో. సెక్సాలజీ కన్ఫర్మ్స్ మిస్పార్టినేషన్ విత్ ది రీచ్ బ్యాక్ ప్యాక్స్. సరైన రీసెర్చ్ని అది తెలియజేస్తుంది. రీసెర్చ్ కావాలి. బెటర్ రిలేషన్షిప్స్ త్రూ సెక్సాలజీ. ఎవరికైతే లైంగిక విజ్ఞానం ఉంటుందో మానవ సంబంధాలు చక్కగా ఉంటాయి. కమ్యూనికేషన్, ఇంటిమసీ అండ్ ట్రస్ట్ డిపెండ్స్ ఆన్ సెక్షువల్ అండర్స్టాండింగ్. దంపతుల మధ్య పరస్పరమైన అవగాహన కావాలన్నా, వాళ్ళ మధ్య తక్కన అన్యోన్య దాంపత్యం ఉండాలన్నా, అర్థం చేసుకోవాలని కూడా లైంగిక విజ్ఞానం కావాలి. సెక్సాలజీ హెల్ప్ కపుల్స్. అంచేత కౌన్సిలింగ్ ఎలా ఉండాలి. ఇప్పుడు సమస్యలు వస్తాయి, రిలేషన్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీస్లో ఎంత భార్యాభర్తల మధ్య ఎన్ని రకాలంటి గొడవలు వస్తున్నాయో, సర్దుబాట్లకు ఎన్ని విడాకులే పోతున్నాయో, ఎంతమంది విడాకులు, ఎంతమంది పెళ్ళిళ్ళు భగ్నం అయిపోతున్నాయో. ఎందుకని? అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. భార్యాభర్తల వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఏంటి, ఎలా ఉండాలనేది అది ఆ సెక్సువల్ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది సెక్సాలజీలో వస్తుంది, సెక్షువల్ కౌన్సిలింగ్ అనేది. అండర్స్టాండింగ్ కన్సెంట్ అండ్ బౌండరీస్. సెక్సాలజీ టీచర్స్ కన్సెంట్ యాజ్ ఎ కోర్ వాల్యూస్, నాట్ లీగల్ చెక్ బాక్స్. దిస్ నాలెడ్జ్ రెడ్యూసెస్ సెక్షువల్ వైలెన్స్ అండ్ ఇంప్రూవ్స్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. సెక్సాలజీ ఎప్పుడైతే సెక్స్ గురించి అవగాహన ఉంటుందో దాంతో సమాజంలో ఈ రకం రేప్స్ కానీ ఇవన్నీ ఉండవు. సరైన అవగాహన ఎప్పుడైతే నాలెడ్జ్ సరిగ్గా ఇస్తారో, దాని మంచి గురించి తెలుస్తుందో, ఇవి ఉండవు. ఎప్పుడైతే సరైన అవగాహన ఉండదో అప్పుడు వస్తాయి. అని అవగాహన ఉన్నట్లయితే ఈ మానభంగాలు ఉండవు, చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేయడం ఉండవు, లైంగిక అత్యాచారాలు ఉండవు, బాగా తగ్గిపోతాయి. ఎవడు మెంటలాడు చేసే కానీ మా బుద్ధిని వాడు చేరుతుంది, వాడు జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. అంచేత మామూలు ఆరోగ్యం గురించి ఎంత అవగాహన కావాలంటున్నామో లైంగిక విజ్ఞానం గురించి అంత సమానంగానే అవగాహన కావాలి. రెండు వేరు కాదు. రెస్పెక్టింగ్ జెండర్ అండ్ ఓరియంటేషన్. అలాగే ఆల్ సెక్సెస్ ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా మగవాళ్ళు ఒకటే. ఆడదని తక్కువగా చూడకూడదు. వివక్షత, మహిళలంతే తక్కువగా చూడబడిన వివక్షత పనికిరాదు. నో జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ డిస్క్రిమినేషన్ పనికిరాదు. ఏ రకైతే జెండర్, ఇప్పుడు ఎంత ప్రపంచవ్యాప్తంగా ఒకటే, జెండర్ డిస్క్రిమినేషన్ పనికిరాదు అనేది ఒక పెద్ద స్లోగన్ ప్రపంచవ్యాప్తంగా. మహిళా ఉద్యమాలన్నీ కూడా దాని మీద ఉన్నాయి. అలాగే లెస్బియన్స్, అలాగే గే పీపుల్, బైసెక్షువల్స్, వీళ్ళందరి గురించి, వీళ్ళందరూ ఎలా వచ్చారు, వీళ్ళందరూ తయారయ్యారు. కానీ వాళ్ళ సాధారణ చాలామంది కూడా ఈ లెస్బియన్స్ కానీ, గే కానీ, అంటే హోమోసెక్షువల్ కానీ, బైసెక్షువల్ కానీ, ఈ కొంచెం హిజ్రాలు కానీ కూడా చాలా వరకు కూడా వాళ్ళకి జెనెటిక్ డిఫెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా సమాజంలో విలువ ఇవ్వాలి. ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కూడా. అలాగే సెక్సాలజిస్ట్ అడ్వకేట్స్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ కేర్ ఫర్ ఆల్ డెడ్. సెక్సాలజిస్టులు ఎవరైతే సెక్సాలజీ గురించి సరైన అవగాహన ఉంటుందో దానికి సరైన ట్రీట్ చేసే వైద్యులు వాళ్ళు దీన్ని అందరూ మొత్తం మానవులంతా ఒకటే. వాళ్ళు ఇజ్రాయల్ అనేది మాత్రాన, వాళ్ళు హోమోసెక్షువల్స్ అయిన మాత్రాన, వాళ్ళు ట్రాన్స్జెండర్ అయిన మాత్రాన వాళ్ళని వివక్షత చూపించకూడదు. వాళ్ళు మనుషులే.
అనేది సెక్సాలజీ సంబంధించిన వాళ్ళందరూ కూడా దాన్ని ప్రచారం చేస్తారు. ఏ టూల్ ఫర్ ఇన్క్లూజన్, నాట్ డివిజన్. Sexology is not about promoting one lifestyle, it is about respecting all. ఏదో కొద్దిమంది వ్యక్తులు చెప్పడం, ఏదో ట్రాన్స్జెండర్స్ కోసమనో లేకపోతే ఒక ఎస్పీఎన్స్ కోసమనో ఒక హోమోసెక్షువల్స్ కోసమనో కాదు. అందరు మనుషులకి వాళ్ళందరి జీవిత విధానం చక్కగా ఎలా ఉండాలని చెప్పేది సెక్సాలజీ. అందరు మనుషులు, వీళ్ళు వాళ్ళని కాదు, మీరునేదే కాదు, అందరు ట్రాన్స్జెండర్స్ కావచ్చు, హోమోసెక్షువల్స్ కాదు, మీరు ఇలా ఉండాలిరా, మీరు ఇలా ఉండాలి, మీరు ఆరోగ్యాలు చూసుకోవాలి, మీరు ఇలా బతకాలి, మీరు ఇలా చదువుకోవాలి, మీరు పైకి రావాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి. ఇప్పుడు లేదే రోడ్డు మీద ట్రాన్స్జెండర్స్ ఎందుకు అడుక్కుంటూ తిరగాలి? ఎందుకు హోమోసెక్షువల్స్ సూసైడ్ చేసుకోవాలి? అందరినీ మీరు గౌరవంగా చేసి వాళ్ళందరూ కూడా బతుకు తీరు చూపించేది సెక్సాలజీ. అంటే నెసెసిటీ ఆఫ్ సెక్సాలజీ అని చెప్పడం కోసం ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇట్ ఛాలెంజ్ ప్రెజుడిస్ విత్ డేటా అండ్ డిగ్నిటీ. అంచేది ఎవరిని తేడాగా చూడడం కాదు, అందరినీ సమానం చూడండి, విత్ గౌరవంగా చూడాలి. సెక్సాలజీ అండ్ పబ్లిక్ పాలసీ. అంచేత మన గవర్నమెంట్ ఏంటి, అందరికీ, అందరి ప్రభుత్వం అనేది అందరికీ, ఏదో కొందరి కోసం డబ్బు వాళ్ళకో డబ్బు లేని వాళ్ళకో లేదా ఎవరికో లేదా ఇంకోళ్ళకో అది కాదు, అందరికీ ప్రభుత్వం అనేది. అంచేత ప్రజా విధానాలన్నీ కూడా సమానంగా ఇన్ఫార్మ్డ్ పాలసీస్ అండ్ మ్యారేజెస్, అబార్షన్స్ అండ్ ఎడ్యుకేషన్ నీడ్స్ సెక్సాలజీ. అంచేత ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వం చేసే చట్టాలు కానీ కూడా పెళ్ళిళ్ళ విషయంలో కానివ్వండి, అబార్షన్ విషయం కానివ్వండి, అబార్షన్ చేసుకోవడానికి రైట్. ఇంకా కొన్ని దేశాల్లో అబార్షన్ అంటే నేరం, చేయించుకోవడానికి వీల్లేదు, చస్తున్నా సరే అబార్షన్ చేయవాడు. అంటే అబార్షన్ పబ్లిక్ అండ్ ద లా మేకర్స్ వితౌట్ దిస్ నాలెడ్జ్ ఆర్ మేకింగ్ డిసిషన్ ఇన్ ది డార్క్. సెక్సాలజీ గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కొన్ని అర్థం లేకుండా ఉంటున్నాయి. అంచేత లా మేకర్స్, చట్టాలు శాసనకర్తలకి తప్పనిసరిగా సెక్సాలజీకి సంబంధించిన అవగాహన అవసరం. లేకపోతే చట్టాలు ఇప్పుడు అక్కడ ట్రంప్ వచ్చి అక్కడ అమెరికాలో కూడా చాలామంది గే పీపుల్ ఉన్నారు, చాలామంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నా ఓన్లీ 2 sexes, మేల్ అండ్ ఫీమేల్. ట్రాన్స్జెండర్ లేడు, హోమోసెక్షువల్ గే లేడు, ఎవరు లేడు, వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేసేది పోమని ఉన్నాడు. ఉంటే మేలు, ఉంటే ఫీమేలు, అంతే. మధ్యలో కొద్దిలేని వాళ్ళు లేరు, ఇంకోళ్ళు లేరు. కానీ ఏం చేస్తాడు పుట్టుకది ట్రంప్ ఏం చేస్తాడు? కానీ ట్రంప్ ఇలా శాస్త్రంలా చేసి పరిచాడు. ఈజ్ ఇట్ కరెక్ట్? సెక్సాలజీ గురించి అవగాహన లేకపోతే చేశాడు. నా పుట్టుక నా చేతిలో లేదు, నా జీన్స్ ప్రకారం జరిగేది. అది అర్థం చేసుకోకుండా ఓన్లీ 2 sexes అంచేత నేను ట్రాన్స్జెండర్ని, నేను లేదు హోమోసెక్షువల్ని, లేదా నేను లెస్బియన్ని, కుదరదు అంటే ఎలా కుదురుతుంది? అదే అందుకని లా మేకింగ్ కావాలంటే సెక్సాలజీ గురించి అవగాహన కావాలి. ది ఇంపార్టెంట్ నెసెసిటీ ఆఫ్ సెక్సాలజీ అని చెప్పేది ఏమిటంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి, ఎన్ని రకాలుగా ఉందో. సెక్షువల్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులు అంటున్నాము, ఆ మానవ హక్కుల్లో లైంగిక హక్కులు కూడా మానవ హక్కులే. అంచేత ప్రతి లైంగిక హక్కులు కూడా ప్రతి వాళ్ళకి, నా శరీరం హక్కు. ఇప్పుడు సెక్స్ చేంజ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాడు ఆడదల్లాగా ఉంటారు. నేను ఆడదల్లా మారిపోవాలనుకుంటాను, ఆపరేషన్ చేయించుకుంటానంటే దట్ ఈజ్ రైట్. నా పురుషాంగం ఉంటే నా చిరాకు ఉంటుంది, నా టెస్టికల్స్ నా చిరాకు ఉంటుంది, తీయించేసుకుంటాను. నేను ఆర్టిఫిషియల్గా విజయన పెట్టించుకుంటానంటే పెట్టించుకోండి. ఈ రకంగా కావాలి. అది సెక్సాలజీ అవగాహన కావాలి. ఛాలెంజ్ ఫేసింగ్ సెక్సాలజీ, కల్చరల్ రెసిస్టెన్స్. మన సమాజంలో మన సంస్కృతి పరంగా దాని పరంగా ఇది ఉన్నాయి. అలాగే బట్ సైలెన్స్ ఇది నాట్ ఇలా ఉన్నాయి సమాజంలో. ఏదైనా కానీ మనం దూరం వీల్లేదు. మనం ఏది కరెక్ట్ అనుకుంటున్నామో, ఏది మంచి అనుకుంటున్నామో ఆ చెప్పి తీరాలి. అంటే సెక్సాలజిస్ట్ అడ్వకేటింగ్ ఫర్ ట్రూత్, హెల్త్ అండ్ ఈక్వాలిటీ. సెక్సాలజిస్టులు నిజం చెప్తారు, ఆరోగ్యం చెప్తారు, సమానత్వం గురించి మాట్లాడతారు. అని సెక్సాలజీ అనేది ఉపయోగపడుతుంది.
final thoughts, the case of for sexology. It is not optional, it is essential. Sexology అనేది ఏదో మన ఇష్టం ఒప్పునో లేదు కాదు. దిస్ ఈజ్ ఎసెన్షియల్. తప్పనిసరిగా అందరికీ సెక్సాలజీ అవగాహన కావాల్సిందే. నీ చాయిస్ కాదు. హెల్త్, హ్యాపీనెస్ అండ్ హ్యూమన్ రైట్స్ డిపెండ్స్ ఆన్ ఇట్. మన ఆరోగ్యం, మన సంతోషం, మన మానవ హక్కులు అంతా కూడా దాని మీద ఉన్నాయి. ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు ది సొసైటీస్ దట్ ఫేస్ ఫ్యాక్ట్స్ నాట్ ఫియర్ దెమ్. రాబోయే తరాలు నిజాలు కావాలని కోరుకుంటాయి, కానీ కేవలం ఏదో మన అభిప్రాయాలు కుదరదు. అంచేత ఉన్నదాన్ని సరైన సమాజం, నిజం మీద, ట్రూత్ మీద, ఫ్యాక్ట్స్ బేస్డ్గా మన సమాజం ఏర్పడాలి. మన శాసనాలు ఉండాలి, జనాలకు అవగాహన అలా ఉండాలి. అంతేగాని ఏదో మూఢనమ్మకాల మీద, అపోహల మీద, అజ్ఞానం మీద మన జీవితం ఉండకూడదు. అది సెక్సాలజీ చెబుతుంది. అంచేత ఈ రకంగా ది నెసెసిటీ ఆఫ్ సెక్స్ అందరికీ తెలుసు. మన సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి వారికి జనాలు నేను దాని గురించి చెబుతున్నాను. కానీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్సాలజీ, ఎందుకు మనకు కావాలి సెక్సాలజీ గురించి అవగాహన ఎందుకు కాలేదు, దాన్ని స్ట్రెస్ చేయడం కోసం ఈ టాపిక్ పెట్టమని ఎంతమంది అడుగుతున్నారు. ఎందుకు కావాలండి సెక్షువల్ మెడిసిన్ గురించి అవగాహన అని అడుగుతున్నారు. దానికోసం ఈ రోజున మన ఆరోగ్య సంస్థలు ఏర్పడడం జరిగింది. ఇది శ్రద్ధగా ఉన్నటువంటి మీకు, అలాగే ఫేస్బుక్లో ఉన్న ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీకు చాలా ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరందరూ కూడా విన్నందుకు ధన్యవాదాలు. ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా సైన్స్ వైపు ఉండాలి, సమాజం వైపు ఉండాలి. ఆ మానవులంతా ఒకటే భావంతో ఉండాలి. అందరూ హాయిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలు ఉండాలి. అది కోరుకుంటూ ఇప్పుడు మీకు నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. జై హింద్. లైంగిక విజ్ఞానం గురించి ఎంతో చక్కగా వివరించారు కదా డాక్టర్ గారు. లైంగిక విజ్ఞానం ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీకు అందరికీ తెలిసింది. సుఖప్రదమైన జీవన విధానానికి లైంగిక విజ్ఞానం ఎంత తోడ్పడుతుందో పూర్తి వివరంగా చక్కగా తెలియజేశారు. ఇక వచ్చే వారం డాక్టర్ టి కార్తిక్ గారిని, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్, ఆయన సిఓపిడి అంటే దీర్ఘకాల అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గురించి మాట్లాడతారు. తిరిగి ఇది రేపు శనివారం జరుగుతుంది, 31వ తారీఖున. తిరిగి ఆ రోజు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.